ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు ఎంఎస్ ఆఫీస్లో గతంలో కీబోర్డ్ గురించి కొన్ని కీస్ చెప్పాను. ఈరోజు కీబోర్డ్ గురించి చెప్పే ముందు మీకు కీబోర్డ్లో షిఫ్ట్ కీస్ మొన్న ఏం చెప్పాను, స్పేస్ బార్ వరకు చెప్పాను. షిఫ్ట్ కీస్, షిఫ్ట్ ఈరోజు ఫస్ట్ది షిఫ్ట్ కీ. ఈ షిఫ్ట్ కీ దేనికి? ఈ షిఫ్ట్ కీ దేనికంటే దీన్నే స్పేస్ బార్ అంటారు. దీన్నే స్పేస్ బార్. ఈ షిఫ్ట్ కీస్ అనేటువంటివి ఒక పదానికి మరో పదానికి మధ్య షిఫ్ట్ కీస్ ఇంకొక పదానికి మధ్య ఖాళీ ఏర్పాటు చేయడానికి వాడతామని చెప్పేసి స్పేస్ బార్ అని చెప్పాము. ఇప్పుడు షిఫ్ట్ కీస్, ఈ షిఫ్ట్ కీస్ దేనికి వాడతాము? ఈ షిఫ్ట్ కీస్ అనేటువంటివి ఒక కీలో రెండు గుర్తులు ఉంటాయి. ఒక కీలో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా ఉంది కదా. ఈ షిఫ్ట్ కీస్ అనేదాన్ని ఇదిగో ఏరో మార్కుల షిఫ్ట్. ఈ షిఫ్ట్ కీలో మనకి ఇక్కడ చూడండి, ఒకటి ఉంది, ఇక్కడ రెండు ఉంది, ఇక్కడ అట్ ది రేట్ ఆఫ్ ఉంది కదా. ఈ పైన ఏ కీలు అయితే రెండు సింబల్స్ ఉంటాయో, ఒక సింబల్ డైరెక్ట్గా కొడితే వచ్చేస్తాయి. ఒక సింబల్ని ఇప్పుడు ఒకటి కొడితే వచ్చేస్తుంది, రెండు కొడితే రెండు వస్తాయి. కానీ పైన ఇంకో సింబల్ ఉంది చూడండి, అది షిఫ్ట్ నొక్కి చూడండి, షిఫ్ట్ నొక్కి ఇలా అంటేనే రెండో సింబల్ వస్తుంది. అదేవిధంగా షిఫ్ట్ నొక్కి కొడితే అట్ ది రేట్ ఆఫ్ వస్తుంది. షిఫ్ట్ నొక్కి మూడు నొక్కితే స్లాష్. అంటే షిఫ్ట్ అనేది దేనికంటే, షిఫ్ట్ సింబల్ అనేది దేనికి? ఒక కీలో రెండు సింబల్స్ ఉంటే, అంటే నంబర్ కానీ ఇంకోటి కానీ షిఫ్ట్ నొక్కి నొక్కితే ఒకటి వస్తుంది. ఉదాహరణకి రెండు ఉంది, పైన అట్ ది రేట్ ఆఫ్ ఉంది. ఇప్పుడు మామూలుగా కీబోర్డ్ ఎంటర్ కొట్టి రెండు వస్తుంది టైప్ చేస్తే. దీంట్లో చూడండి, ఈ రెండు అనేది మామూలుగా టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఈ రెండు ఇక్కడ పైన ఉంటుంది, కింద ఉంటాయి. ఇక్కడ ఈ రెండు మామూలుగా నొక్కుతూ వస్తుంది. కానీ మీకు ఏడు అర్థం అవుతుంది చూడండి, ఇక్కడ రెండు మామూలు నొక్కితే రెండు వచ్చేస్తుంది, 2 వచ్చేస్తుంది. కానీ అట్ ది రేట్ ఆఫ్ ఎట్లా వస్తుంది? అట్ ది రేట్ ఆఫ్ రావాలంటే షిఫ్ట్ ప్లస్ అట్ ది రేట్ ఆఫ్, అంటే ఈ 1 2 ఉండేది దీన్ని నొక్కాలి, ప్రెస్ చేయాలి. ఈ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ రెండులో దీన్ని ప్రెస్ చేయాలి. రెండు సింబల్స్ ఉంటాయి కదా, ఈ సింబల్ని ఈ విధంగా ప్రెస్ చేస్తే ఇంకేమొస్తుంది? రిజల్ట్ షిఫ్ట్ వస్తుంది, అట్ ది రేట్ ఆఫ్ వస్తుంది 2 నొక్కితే. అదే 1 వస్తే ఆశ్చర్యార్థకం. అదే 1 అయితే ఇప్పుడు 1 అనుకో, 1 ఇక్కడ ఆశ్చర్యార్థకం. మీకు గుర్తుండదని ముందు అది 2 చెప్పా. ఇక్కడ 1 లాగానే ఉంటుంది కదా, ఆశ్చర్యార్థకం. ఈ విధంగా దీన్ని ఏం చేయాలి? షిఫ్ట్ ప్లస్ ఈ సింబల్ నొక్కితే, షిఫ్ట్ పట్టుకొని నొక్కితే ఇక్కడ కానీ ప్రెస్ చేస్తే అవి వస్తుంది. మామూలుగా అయితే ఒకటి వస్తుంది. మామూలుగా ఓన్లీ నంబర్ కానీ టైప్ చేయాలి, నంబర్ మీద ప్రెస్ చేస్తే 1 వస్తుంది. షిఫ్ట్ పట్టుకొని నంబర్ దీని మీద ప్రెస్ చేస్తే ఇది వస్తుంది, ఆశ్చర్యార్థకం వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మరి మీకు అర్థమైందా? ఒక కీలో రెండు సింబల్స్ కానీ ఉంటే, ఒకటి మామూలుగా ప్రెస్ చేస్తే వస్తుంది, ఇంకోటి షిఫ్ట్ పట్టుకొని ప్రెస్ చేస్తే వస్తుంది. అదేవిధంగా విండోస్ కీ, నెక్స్ట్ విండోస్ కీ. ఈ విండోస్ కీ అనేది ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు కదా. కీబోర్డు నుండి విండోస్ స్క్రీన్లో ప్రారంభ మెనూ కోసం దీన్ని నొక్కుతారు. ఇప్పుడు కంప్యూటర్లో మెనూలు అనేక ప్రోగ్రాంలు ఉంటాయి. ఆ ప్రోగ్రాంలో కీబోర్డు ద్వారా మనం మెనూ కీస్ అనేది ఎలా తీసుకోవాలి? ఇది ఈ నొక్కితే ఇక్కడ ఉంది చూడండి, లెఫ్ట్లో నుంచి కంట్రోల్ పక్కన ఉండేది, ఇది ప్రెస్ చేస్తే విండోస్కి,
విండోస్ కీ అంటే మన ప్రోగ్రాంలన్నీ స్క్రీన్ మీద కనిపిస్తాయి. అందులో ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. విండోస్ కీ. నెక్స్ట్ విండోస్ కీ. తర్వాత మూడోది వచ్చేసి హోమ్ కీ. హోమ్ కీలో అంటే చూడండి, నంబర్ 3 హోమ్ కీ. హోమ్ కీ అనేది దేనికంటే రామా ఈజ్ గోయింగ్ అన్న, రామా ఈజ్ గోయింగ్ అన్న, వెళ్తున్నాడు. రామా ఈజ్ ఏ గుడ్ గార్డెన్. ఇలా ఉంది, రామా ఈజ్ ఏ గుడ్ గార్డెన్. గుడ్ గాడ్. ఈ గుడ్ గాడ్ అంటే మంచి దేవుడు అనుకుందాం. ఇప్పుడు మనం క్రజరా ఉంది, ఎలా ఉంటుంది? ఇది బ్లింకింగ్లా ఉంటుంది. ఇక్కడ క్రజరా ఎలా ఉంటుంది? ఇప్పుడు హోమ్ కీ మీద ప్రెస్ చేస్తే ఈ యుడుని క్రజరు మొదటికి వస్తుంది. అంటే హోమ్ కీ ఎందుకు వాడతామంటే మనం టైప్ చేసుకుంటూ పోతున్న క్రజర్ ఎక్కడ ఉంటుంది, ఈ క్రజర్ అప్పుడు మనం హోమ్ కీ మీద ప్రెస్ చేస్తే మనం మామూలుగా బ్యాక్ స్పేస్ అనకుండా, కీస్ వాడకుండా, యారో మార్క్స్ వాడకుండా ఈ విధంగా చూడు. ఇది హోమ్ కీస్ ఉన్నాయి కదా, చూడండి. ఇక్కడ మామూలుగా అయితే బ్యాక్ స్పేస్ ఇట్లా అనుకుంటూ, లేకపోతే ఇక్కడ బ్యాక్ స్పేస్ ఉంది కదా, ఇలా లేకుండా ఇక్కడ హోమ్ కీ ఉంది చూడండి. హోమ్ ఇక్కడ దీంట్లో ఉంది. ఇక్కడ ఈ హోమ్ గారి సింబల్ నొక్కితే ఇక్కడ ఉన్న క్రజరు స్టార్టింగ్లో వస్తుంది. ఈ క్రజరు హోమ్ గారి సింబల్ నొక్కితే ఎండింగ్లో ఉన్న క్రజరు స్టార్టింగ్లోకి వస్తుంది, ఏదో మ్యాటర్ టైప్ చేసేటప్పుడు. అదేవిధంగా పేజీ అప్. మనము 1, 2, 3 పేజీలో ఉన్నాం. 3వ పేజీలో టైప్ చేస్తున్నప్పుడు మనం పేజీ అప్ అప్పుడు మనకి యారో మార్కులు ఉన్నాయి చూడండి. పేజీ అప్ అనే యారో మార్కులు చూడండి. ఇక్కడ 4 యారో ఉన్నాయి. ఈ 4 యారో మార్కులు ఉన్నాయి కదా, డౌన్, అప్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. ఈ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ యారో మార్కులు అప్ కానీ నొక్కితే అప్ పైకి వస్తుంది, ఇక్కడికి వచ్చేసి. ఇక్కడ మనం ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఈ 3వ పేజీ 3 పేజీలు మనం పేజీ అప్ కానీ సింబల్ ఎక్కుతాం. పేజీ అప్ ఇది, ఇంకోటి పేజీ అప్ ఉంది, సింబల్ ఉంది చూడండి. ఇదంటే పైకి మామూలు పోతూ ఉంటుంది. పేజీ అప్ అనే సింబల్ ఉంది చూడండి. ఇక్కడ హోమ్ కింద ఇన్స్ట్రక్షన్ పైన చూడండి పేజీ అప్ హోమ్. ఇక్కడ కానీ నొక్కితే మనం ఫస్ట్ పేజీలోకి వెళ్ళిపోతాం. అదే పేజీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పేజీ డౌను. పేజీ అప్ తర్వాత పేజీ డౌను. పేజీ డౌన్ కూడా అంతే. పేజీ డౌన్ అంటే మనం 3 పేజీలు టైప్ చేసేసాం మ్యాటర్. 3 పేజీలు టైప్ చేసేసిన తర్వాత మనం అక్కడ ఉన్నాం 1వ పేజీలో ఉన్నాం. 1వ పేజీ నుంచి కిందకి రావాలంటే పేజీ డౌన్ అంటే కింద లాస్ట్. ఇప్పుడు 1, 2, 3 అంటే ఇబ్బంది లేదు. ఎక్కువ పేజీలు ఉంటే అప్పుడు పేజీ డౌన్ అంటే మనం కింద లాస్ట్ పేజీలకి వచ్చేస్తాం. పేజీ డౌన్ అనేది చూడండి, పేజీ చూడండి, PGD అని ఉంటుంది. ఇక్కడ PGUP అని ఉంటుంది పేజీ అప్కి, పేజీ డౌన్. తర్వాత డిలీట్ సింబల్. తర్వాత ఆర్ వచ్చేసి డిలీట్. ఈ డిలీట్ అనేది దానికి మనం ఏదైనా టైప్ చేసాము, ABCD అని చెప్తారు, ఈ పడింది, EFGH అని పడింది, మధ్యలో ఏం పడదు, D పడ. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇది మొత్తం ఇదంతా మామూలుగా సెలెక్ట్ చేసుకొని, లేదా ఆ సెంటెన్స్ తప్పని మళ్ళీ సెంటెన్స్ రాయాలనుకున్నప్పుడు కూడా చూడండి DEL డిలీట్ అని ఉంటుంది చూడండి. ఈ క్రజర్కి రైట్ సైడ్ చూడండి కీబోర్డు, ఇది డిలీట్ సింబల్ నొక్కితే అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిలీట్. లేదనుకుంటే 1, 2, 3 మామూలుగా ఇక్కడ బ్యాక్ స్పేస్ ఇక్కడ ఉంది కదా, బ్యాక్ యారో మార్కు. ఈ యారో మార్కులు అయితే ఇట్లా మనం యారో మార్కు నొక్కుంటా పోతే 1, 2 వస్తుంది. అట్లా కాబట్టి క్రజర్ రైడ్ ఉంది. క్రజర్ రైడ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే నీకు మొదటి నుంచి డిలీట్ కావాలంటే అప్పుడు డిలీట్ సింబల్ కొడితే ఇది వెళ్ళిపోతుంది. మళ్ళీ డిలీట్ కొడితే
ఇది వెళ్ళిపోతుంది, ఇట్లా పోతుంది. అదే బ్యాక్ స్పేస్ ఈ సింబల్ అనుకో, ఇలా ఉంటే 3 ఇది అనుకో, ఇది కానీ ఈ సింబల్ కానీ మనం అనుకుంటే 3 పోతుంది, తర్వాత 2 పోతుంది, 3 పోతుంది. అంటే డిలీట్ సెలెక్ట్ చేసి పూర్తిగా డిలీట్ ఫైల్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసి డిలీట్ చేయడానికి, ఫైల్ మొత్తాన్ని కానీ ఫైల్లో ఉన్న మ్యాటర్ డిలీట్ చేయడానికి కానీ, లేదనుకుంటే 1, 2, 3 అనేటువంటివి డిలీట్ సింబల్ కొడితే ఒక్కొక్కటి డిలీట్ అవుతా వస్తాయి. అటు డిలీట్ కొడితే లాస్ట్కి వెళ్ళిపోతుంది, అంటే రైట్ సైడ్ పోతుంది. రైట్ సైడ్ డిలీట్ చేయాలంటే డిలీట్ సింబల్ నొక్కొచ్చు క్రజర్ పెట్టి, లేదు ఇటు లెఫ్ట్ సైడ్ పెట్టంటే ఈ యారో మార్క్ సింబల్ నొక్కితే లెఫ్ట్ సైడ్ పోతుంది చూడు ఈ యారో మార్క్. ఇది కానీ నొక్కితే మనకు డిలీట్ అవుతూ వస్తుంది, ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లెటర్. మొత్తం డిలీట్ అనేది ఏంటంటే లెటర్ కాదు, మొత్తం డిలీట్ అవుతుంది సెలెక్ట్ చేస్తే. ఎంతవరకు సెలెక్ట్ చేస్తే డిలీట్ కొడితే మనకు డిలీట్ అయిపోతుంది. తర్వాత ఎండ్ అనేది చివర. ఇప్పుడు ఎండ్ అనేది ఎందుకంటే ఈ ఎండ్ అనేటువంటి దీన్ని మనము ఫోటో పేజీలో ఉంది క్రజర్, ఫోటో పేజీలో కర్జర్ ఉంది, ఇది ఇలా ఉంటుంది, లింక్ చిన్నదిగా ఉంటుందిలే. ఈ కర్జర్ అనేటువంటిది ఫోటో పేజీలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, ఎండ మీద ప్రెస్ చేసా, ఎండ అనే ఇద్దో కీబోర్డ్ మీద, ఎండ అనే కీ ఇద్దో ఇక్కడ చూడండి, ఓం పక్కన ఎండ అని ఉంటుంది. ఈ ఎండ మీద కనుక ప్రెస్ చేస్తే ఈ క్రజర్ అనేటువంటిది చివరికి వస్తుంది. అంటే ఫోటో పేజీ నుంచి, ఫోటో పేజీలో కర్జర్ ఉంది, ఈ ఫోటో పేజీ నుంచి ఇక్కడ 10 పేజీలు ఉంది, ఈ కర్జర్ అనేది ఇక్కడికి వచ్చేసి. అంటే ఎండ కానీ సింబల్ ప్రెస్ చేస్తే ఫోటో పేజీలో ఉన్న మనము ఎండకి చివరిలో ఉన్న పేజీలోకి వస్తుంది, చివరి ఎన్ని పేజీలైనా ఉన్నాయి ఎండలోకి వచ్చింది. అదేవిధంగా యారో మార్క్స్ ఉన్నాయి. యారో మార్క్స్ ఇట్లా ఉంటాయి కీబోర్డ్లో, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి. ఈ యారో మార్క్స్ దేనికంటే ఎక్కువగా ఎక్సెల్ మీరు కానీ చూస్తే ఇలా సెల్లులు రోసు, ఇది సెల్లు, ఇలా సెల్లులు ఉంటాయి, ఇది సెల్లులో రోస్ అనుకో, కాలమ్స్, ఈ కాలమ్స్, ఈ రోసు, అడ్డం ఉండేవి రోసు, నిలువు ఉండేవి కాలమ్స్, సింగిల్గా ఉండేది రో కాలమ్స్, రోసు, కాలం. ఒక సింగిల్గా ఉండేది సెల్లో CELL, సింగిల్గా ఉండేదాన్నేమో ఈ ఎక్సెల్లో సెల్ అంటాము, ఈ అడ్డంగా ఉండేదేమో రోస్ అంటాము, ఈ అడ్డవి ఇలా ఉంటాయి. కాలమ్స్ వచ్చేసి నేను ఇట్లా ఉంటాయి. తర్వాత ఆ సబ్జెక్ట్లో పోయినా పూర్తి డెప్త్ చెప్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యారో మార్క్స్ నొక్కితే ఇక్కడ టైప్ చేసాం కదా, ఇక్కడ టైప్ చేసాం ఈ తర్వాత కిందకి రావాలనుకో, కిందకి రావాలంటే ఏం చేయాలి, మనకి ఇదో ఇక్కడున్న యారో మార్క్ వాడాలి. లేదు ఇక్కడ ఏం వాడాము, ఇక్కడ ఏ చేసాం, పైకి పోవాలా, లేదు సెలెక్ట్ ఏ చూసాము కరెక్షన్ చేసాము, పైన చేయాలి, పైన చేయాలంటే యారో మార్క్ చేయాలి. లేదు పక్కన సెల్ ఉంది, పక్క సెల్లో పోవాలంటే యారో మార్క్, ఇది లెఫ్ట్ సెల్లోకి పోవాలంటే లెఫ్ట్ యారో మార్క్. ఈ విధంగా యారో మార్కులు ఎందుకు వాడతామంటే ఒక సెల్ నుండి ఇంకో సెల్కి పోవడానికి మనం కీబోర్డ్లో సెల్లను వాడతాము. కాబట్టి ఈ యారో బటన్స్ వరకు మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మౌస్ గురించి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చు. డైరెక్ట్ విండోస్ పరిజ్ఞానము, తర్వాత MS వర్డ్, MS ఆఫీస్లో MS వర్డ్ అట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాం. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.